కూటమి సర్కారు పాలనలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయి. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు ఏపీ సిఐడి బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి. మద్యం విధానంపై దర్యాప్తు తొలి దశలోనే ఉందని ఏపీ సిఐడి ఇటీవలే హైకోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డిని నిందితుడిగా తాము పేర్కొనలేదని కోర్టుకు ఏపీ సిఐడి తెలిపింది. దీంతో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇది జరిగిన మరుసటి రోజునే ఏపీ సిఐడి బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి. మిథున్ రెడ్డి అరెస్టు కోసం ప్లాన్ చేస్తున్నాయి. మరోవైపు మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక మద్యం వ్యవహారంలో ఆది నుంచి ఏపీ సిఐడి పోలీసుల తీరు వివాదాస్పదంగానే ఉంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాజకీయ వేధింపులు, కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వ్యక్తులను బెదిరించి సిఐడి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంది. తప్పుడు వాంగ్మూలాల్లో తమకు కావాల్సిన వారి పేర్లను చెప్పించారు సిఐడి అధికారులు. ఈ క్రమంలో తప్పుడు వాంగ్మూలాల ఆధారంగా వారి అరెస్టుకు ముందడుగులు వేస్తున్నారు. అలాగే తప్పుడు వాంగ్మూలాల్లో పేర్కొన్న వ్యక్తుల ఇళ్లలో సిఐడి సోదాలు చేసింది. నిన్న హైదరాబాద్లో పలువురు ఇళ్లలో సోదాలు కొనసాగాయి. ఈ సోదాల సందర్భంగా ఇళ్లలో ఉన్న మహిళలను బెదిరింపులకు గురిచేసినట్లు సమాచారం. పోలీస్ స్టేషన్లకు రప్పిస్తామంటూ మహిళలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.